Good afternoon, students. Welcome to ABN and PRR College of Sciences online classes. This session is for first BSc Microbiology students, and this is lecture 3. So, coming to the session, ఈరోజు టాపిక్ యూనిట్ 2లో స్ట్రక్చర్ అండ్ రెప్లికేషన్ ఆఫ్ లాంబ్డా బ్యాక్టీరియోఫేజెస్ అండి. ఓకేనా, యూనిట్ 2లో అండి ఇది. సో కమింగ్స్ టు ద సెషన్ ఇంట్రడక్షన్. సో లాంబ్డా బ్యాక్టీరియోఫేజెస్ అండి మన సెక్షన్ ఈరోజు వచ్చి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టు వైరసెస్ అన్నవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదండి. సో మనకి లాంబ్డా బ్యాక్టీరియోఫేజెస్ వచ్చి బ్యాక్టీరియల్ వైరసెస్ అండి. ఓకేనండి, ఆల్రెడీ యానిమల్ వైరస్ టీఎంవి వచ్చి యానిమల్ వైరస్ అని డిస్కస్ చేసుకున్నాం. సో మనకి ఈ లాంబ్డా బ్యాక్టీరియోఫేజ్ అనేది బ్యాక్టీరియల్ వైరస్ అండి. సో ఇది మన బ్యాక్టీరియాని దీస్ ఆర్ బ్యాక్టీరియల్ వైరసెస్ అండి. ఇది మన బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఓకేనండి, ఇట్స్ ఇన్ఫెక్ట్స్ బ్యాక్టీరియల్ స్పీషీస్. ఏ బ్యాక్టీరియాని ఇది ఇన్ఫెక్ట్ చేస్తుంది అంటే ఈకోలై అండి. ఈకోలైని ఇన్ఫెక్ట్ చేస్తుంది. దిస్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై ఎస్టర్ లెడర్బర్గ్ అనే సైంటిస్ట్ దీన్ని ఫస్ట్ డిస్కవర్ చేశారు ఇన్ 1950s. ఓకేనండి, సో ఇది బ్యాక్టీరియల్ వైరస్ ఈకోలై స్పీషీస్ని ఇన్ఫెక్షన్ చేస్తుంది. ఇట్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై ఎస్టర్ లెడర్బర్గ్ ఇన్ 1950. సో కమింగ్స్ టు ద స్ట్రక్చర్ అండి, బ్యాక్టీరియల్ ఫేజ్ యొక్క స్ట్రక్చర్. సో మనకి ఫేజ్ పార్టికల్ ఎలా ఉంటుంది అంటే 3 పార్ట్స్ ఉంటాయండి మెయిన్లీ. వన్ ఈజ్ హెడ్ పార్ట్ అండి. సో దిస్ ఈజ్ హెడ్ పార్ట్. నేను ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను, రెడ్ కలర్ ఇండికేటర్తో ఇండికేట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ హెడ్ పార్ట్ అండి. నెక్స్ట్ కమింగ్స్ టు ద టెయిల్ పార్ట్ అండి. సో సెకండ్ వచ్చి టెయిల్ పార్ట్ అండి. 3 పార్ట్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ది హెడ్ పార్ట్ అండి, నెక్స్ట్ టెయిల్ పార్ట్, అండ్ థర్డ్ పార్ట్ ఈజ్ టైల్ ఫైబర్స్ అండి. దీస్ ఆర్ టైల్ ఫైబర్స్. సో ఫేజ్ పార్టికల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ హెడ్, ఏ టైల్ అండ్ ఏ టైల్ ఫైబర్ అండి. సో హెడ్ని మనం క్యాప్సిడ్ అని కూడా అంటాం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి వైరస్ చుట్టూ ప్రోటీన్ కోట్ అనేది ఉంటుంది, దాన్నే మనం క్యాప్సిడ్ అని అంటాము. సో మనకి ఫేజెస్లో వచ్చి ప్రోటీన్ పార్ట్ని క్యాప్సిడ్ అని అంటామండి, ఎందుకంటే హెడ్ అంతా మనకి ప్రోటీన్ పార్ట్తో మేడప్ అయి ఉంటుంది కాబట్టి. ఓకేనండి, సో మనకి హెడ్లో డిఎన్ఏ ఉంటుందండి. ఇది డిఎన్ఏ వైరస్ అండి. ఓకేనా, ఆర్ఎన్ఏ వైరసెస్ ఉంటాయి, డిఎన్ఏ వైరసెస్ ఉంటాయి. మనకి ఫేస్ వచ్చి డిఎన్ఏ వైరస్ అండి. సో డిఎన్ఏ ఎలా ఉంటుంది అంటే లోపల మీరు డిఎన్ఏ చూడొచ్చు. ఇట్స్ ఏ డబుల్ స్ట్రాండెడ్ లీనియర్ డిఎన్ఏ అండి. ఓకేనా, హెడ్ పార్ట్లో మనకి డిఎన్ఏ అనేది డబుల్ స్ట్రాండెడ్ లీనియర్ డిఎన్ఏ అనేది ఉంటుందండి. ఓకేనండి, సో ద హెడ్ కన్సిస్ట్ ఆఫ్ ఫేజెస్ డబుల్ స్ట్రాండెడ్ లీనియర్ డిఎన్ఏ ఉంటుందండి. నెక్స్ట్, సో మనకి డిఎన్ఏ అనేది ఎక్కడ ఉంటుంది అంటే హెడ్లో ఉంటుందండి. హెడ్ మనకి డిఎన్ఏ చుట్టూ కూడా ప్రోటీన్ పార్ట్ ఉంటుందండి. ఓకేనండి, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాప్సిడ్. నేను ఇక్కడ రెడ్ కలర్ మార్క్తో ఇండికేట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. డిఎన్ఏ చుట్టూ కూడా మనకి ఏముంటుంది అంటే ప్రోటీన్ పార్ట్ ఉంటుందండి, దట్ ఈస్ క్యాప్సిడ్. అంటే క్యాప్సిడ్ లోపల మనకి డిఎన్ఏ పార్ట్ అన్నది ప్యాక్ అయ్యి ఉంటుందండి. ఓకేనా, సో హెడ్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి ఐకోసాహైడ్రల్ స్ట్రక్చర్లో ఉంటుందండి. సో మీరు చూడొచ్చు హెడ్ అనేది ఎలా ఉంది, ఐకోసాహైడ్రల్ స్ట్రక్చర్లో మనకి హెడ్ పార్ట్ అనేది ఉంటుందండి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఈచ్ ఇండివిజువల్ ప్రోటీన్ యూనిట్ని క్యాప్సోమీర్స్ అంటామని నేను మీకు చెప్పాను. ఓకేనండి, క్యాప్సోమీర్స్, ఈచ్ ఇండివిజువల్ ప్రోటీన్ మనం ఏమంటాము, క్యాప్సోమీర్స్ అంటామని ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. సో ఇందులో మనకి టోటల్ 300 to 600 క్యాప్సోమీర్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా, సో ఇది ప్రోటీన్ పార్ట్ కదండి. దీంట్లో మనకి మొత్తం ఎన్ని ఉంటాయి అంటే ఈచ్ ఇండివిజువల్ ప్రోటీన్ పార్ట్ వచ్చి 300 to 600 క్యాప్సోమీర్స్ అనేవి ఉంటాయండి. సో ఈ క్యాప్సోమీర్స్ అనేవి ఎలా అరేంజ్ చేసి ఉన్నాయంటే క్లస్టర్స్ అండి. సో మీరు చూడొచ్చు
క్లస్టర్స్ లాగా నేను ఇక్కడ రెడ్ కలర్ మార్క్ ఇండికేట్ చేస్తున్నాను కదండి, క్లస్టర్స్. ఈచ్ క్యాప్స్ మీరు ఎలా ఉన్నాయండి, క్లస్టర్స్ లాగా అరేంజ్ అయ్యి ఉన్నాయండి. సో మనకి టెయిల్ ఫైబర్స్ వచ్చి దేనికి యూజ్ అవుతాయి అంటే హోస్ట్ని రికగ్నైజ్ చేయడానికి యూజ్ అవుతాయండి. సో ఇవి టెయిల్ ఫైబర్స్ కదండి. సో ఈ టెయిల్ ఫైబర్స్ అన్నవి హోస్ట్ని రికగ్నైజ్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో టెయిల్ అన్నది హెడ్ అనేది మనకి టెయిల్కి కనెక్ట్ అయి ఉంటుందండి. సో దిస్ ఈస్ టెయిల్ పార్ట్. ఈ టెయిల్ పార్ట్ కింద మనకి టెయిల్ ఫైబర్స్ ఉంటాయి. ఆ టెయిల్ ఫైబర్స్ అనేవి హోస్ట్ని రికగ్నైజ్ చేయడానికి హెల్ప్ అవుతాయండి. సో ఈ టెయిల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే టెయిల్ లోపల మనకి ఒక ట్యూబ్లా ఉంటుందండి. నేను ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. టెయిల్ లోపల ఒక ట్యూబ్లా ఉంటుంది. సో ఈ ట్యూబ్లోంచి మనకి హోస్ట్లోకి ఈ వైరస్ అనేది హోస్ట్కి అటాచ్ అయినప్పుడు ఈ హోస్ట్లోకి లోపల ఉన్న డిఎన్ఏని హోస్ట్లోకి పంపించడానికి ట్యూబ్ పార్ట్ అనేది యూజ్ అవుతుందండి. ఓకేనండి. సో టెయిల్లో మనకి ఒక లాంగ్ ట్యూబ్ లాగా ఉంటుంది. సో ఆ ట్యూబ్ దేనికి యూజ్ అవుతుంది అంటే వైరల్ డిఎన్ఏని హోస్ట్లోకి ఎంటర్ చేయడానికి ఈ ట్యూబ్ అన్నది యూజ్ అవుతుంది అండి. అలాగే టెయిల్ ఫైబర్స్ దేనికి యూజ్ అవుతాయండి, దేనికి అంటే హోస్ట్ని రికగ్నైజ్ చేయడానికి మనకి టెయిల్ ఫైబర్స్ అనేవి యూజ్ అవుతాయండి. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ కమింగ్స్ టు ద రెప్లికేషన్ అండి. సో మనకి రెప్లికేషన్ అనేది బ్యాక్టీరియల్ ఫేజెస్లో 2 టైప్స్ కింద జరుగుతుందండి. ఓకేనండి. 2 సైకిల్స్ అన్నవి మనకి హోస్ట్ సెల్లో జరుగుతాయి. అంటే వైరస్ వెళ్ళి బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత ఆ వైరస్ అన్నది రెప్లికేట్ అవడానికి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్ అనేవి జరుగుతాయండి. సో వన్ ఈజ్ లైటిక్ సైకిల్ అండ్ అనదర్ వన్ ఈజ్ లైసోజెనిక్ సైకిల్. ఓకేనండి. సో వన్ ఈజ్ లైటిక్ సైకిల్ అండ్ అనదర్ సెకండ్ వన్ ఈజ్ లైసోజెనిక్ సైకిల్. ఈ 2 డిఫరెంట్ సైకిల్స్ అన్నవి బ్యాక్టీరియల్ హోస్ట్ సెల్లో జరుగుతాయండి. సో ఈ 2 డిఫరెంట్ సైకిల్స్ని యూజ్ చేసుకుని వైరస్ అన్నది మనకి రెప్లికేషన్ అన్నది జరుగుతుంది. సో చెప్పాను కదండి, లైఫ్ సైకిల్ అనేది వన్ ఈజ్ లైటిక్ సైకిల్ అండ్ అనదర్ వన్ ఈజ్ లైసోజెనిక్ సైకిల్. సో లైటిక్ సైకిల్లో మనకి ఏం జరుగుతుంది అంటే ద వైరల్ డిఎన్ఏ ఎగ్జిస్ట్ యాజ్ ఏ సెపరేట్ మాలిక్యూల్ విత్ ఇన్ ద బ్యాక్టీరియల్ సెల్. సో బ్యాక్టీరియల్ సెల్లో మనకి వైరస్ అన్నది సెపరేట్ మాలిక్యూల్ కింద ఎగ్జిస్ట్ అయ్యి బ్యాక్టీరియల్ సెల్ని లైసెస్ చేసి ఫేజెస్ని రిలీజ్ చేస్తుందండి. ఓకేనండి. బ్యాక్టీరియాలోకి హోస్ట్ సెల్లోకి వైరస్ అన్నది ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే లైసెస్ అన్నది జరిగి వెంటనే రెప్లికేషన్ అన్నది జరిగి వెంటనే హోస్ట్ సెల్ అన్నది లైసెస్ అయ్యి మనకి ప్రోజెనిస్ ప్రొడ్యూస్ అవుతాయండి. సో లైసోజెనిక్ సైకిల్ వచ్చి ఏమవుతుంది అంటే వైరల్ డిఎన్ఏ ఇంటిగ్రేట్ విత్ బ్యాక్టీరియల్ డిఎన్ఏ. సో వైరల్ డిఎన్ఏ అనేది బ్యాక్టీరియల్ డిఎన్ఏతో కంబైన్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే వెంటనే హోస్ట్ సెల్ అన్నది లైసెస్ అయ్యి ప్రోజెనిస్ ఫేజెస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వండి. ఓకేనండి. ఫేజ్ పార్టికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. ఈ వైరల్ డిఎన్ఏ అనేది ఏమవుతుంది అంటే బ్యాక్టీరియల్ డిఎన్ఏతో డిఫరెంట్ జనరేషన్స్ పాస్ ఆన్ అవుతూ ఉంటుందండి. నేను మీకు లైఫ్ సైకిల్ చూపించినప్పుడు డయాగ్రామ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనండి. సో కమింగ్స్ టు దిస్ ఈజ్ లైఫ్ సైకిల్ అండి. వైరస్ పార్టికల్ ఫేజ్ యొక్క లైఫ్ సైకిల్ అండి. సో మీరు చూడొచ్చు, నేను ఇక్కడ రెడ్ కలర్ మార్క్ ఇండికేట్ చేస్తున్నాను కదా, ఇది ఫేజ్ అండి, అంటే వైరస్ వచ్చి ఇది బ్యాక్టీరియా సెల్ అండి, హోస్ట్ సెల్ అనమాట. ఓకేనండి. ఇది వైరస్, ఇది బ్యాక్టీరియల్ సెల్. సో వైరస్ వచ్చి బ్యాక్టీరియల్ సెల్కి అటాచ్ అయిందండి. ఓకేనా. అటాచ్ అయిన తర్వాత ఇది టెయిల్ పార్ట్ కదండి. సో ఈ టెయిల్ పార్ట్లో ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పాను కదా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ద వైరస్ ఏం చేస్తుంది అంటే ద వైరస్ కెన్ ఇంట్రడ్యూస్ ద డిఎన్ఏ ఇంటూ హోస్ట్ సెల్ అండి. ఓకేనండి. ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ద్వారా మనకి వైరస్ యొక్క డిఎన్ఏ అనేది హోస్ట్లోకి ఎంటర్ చేస్తుందండి.
ఓకేనండి. ఓన్లీ డిఎన్ఏ మాత్రమే హోస్ట్ సెల్లోకి వెళ్తుందండి. ఇది చుట్టూ ఉన్నది అంతా ప్రోటీన్ పార్ట్ కదా. సో ప్రోటీన్ పార్ట్ అన్నది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టు ప్రోటీన్ పార్ట్ అనేది ఇన్ఫెక్షన్ని కాజ్ చేయదు. ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్స్ అంటే జెనెటిక్ మెటీరియల్ మాత్రమే, వైరస్ జెనెటిక్ మెటీరియల్ మాత్రమే మనకి ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తుందండి. సో వైరస్ అన్నది వైరల్ జెనెటిక్ మెటీరియల్ అన్నది మనకి హోస్ట్ సెల్లోకి ఎంటర్ అయిందండి. ఇది బ్యాక్టీరియల్ డిఎన్ఏ. ఓకేనండి. ఇది వైరల్ డిఎన్ఏ, ఇది బ్యాక్టీరియల్ డిఎన్ఏ. సో వైరస్ డిఎన్ఏ అన్నది ఎంటర్ అయిన తర్వాత మనకి ప్రోటీన్ పార్ట్ అన్నది డిటాచ్ అయిపోతుందండి. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చి వైరల్ డిఎన్ఏ. సో ఇది వైరల్ డిఎన్ఏ అండి. ఇది మనకి బ్యాక్టీరియల్ డిఎన్ఏ అండి. ఓకేనా. వైరల్ డిఎన్ఏ అనేది ఏమైంది అంటే బ్యాక్టీరియల్ డిఎన్ఏతో కంబైన్ అయిందండి. ఓకేనండి. ఇది వైరల్ డిఎన్ఏ. మీరు చూడొచ్చు, నేను ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను. ఇది వైరల్ డిఎన్ఏ, ఇది వచ్చి బ్యాక్టీరియల్ డిఎన్ఏ. ఓకేనండి. సో వైరల్ డిఎన్ఏ ఏమైంది, బ్యాక్టీరియల్ డిఎన్ఏతో కంబైన్ అయింది. కంబైన్ అయిన తర్వాత లైసోజెనిక్ సైకిల్లో ఏం జరుగుతుంది అంటే ఈ డిఎన్ఏ అన్నది రెప్లికేషన్ అన్నది జరిగి 2 సెల్స్ కింద ఫామ్ అవుతాయండి. ఓకేనండి. వైరల్ డిఎన్ఏ ప్లస్ బ్యాక్టీరియల్ డిఎన్ఏ రెండు కూడా కంబైన్ అయిన తర్వాత రెప్లికేషన్ అన్న మల్టిప్లికేషన్ అన్నది జరిగి 2 డిఫరెంట్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన తర్వాత ఈ 2 డిఫరెంట్ సెల్స్ కూడా అలానే ఉంటాయండి. అంటే ఫేస్ పార్టికల్స్ కింద ఫర్దర్ డెవలప్మెంట్ అన్నది ఉండదు. ఓకేనండి. ఈ 2 డాటర్ సెల్స్లో వైరల్ డిఎన్ఏ ప్లస్ బ్యాక్టీరియల్ డిఎన్ఏ అలానే ఉంటుంది. ఈ డిఎన్ఏ అన్నది ఏమవుతుంది అంటే నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ చూపించినట్టు మనకి పార్టికల్స్ నేను ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను చూడండి. ఫేస్ పార్టికల్స్ అన్నవి ప్రొడ్యూస్ అవ్వకుండా ఏమవుతుంది అంటే ఇది ఇలానే బ్యాక్టీరియాలోని వైరల్ డిఎన్ఏ అలానే ఉండిపోయి నెక్స్ట్ జనరేషన్కి ఈ డిఎన్ఏ అన్నది పాస్ ఆన్ అవుతూ ఉంటుందండి. పాస్ ఆన్ అయిన తర్వాత సర్టెన్ ఫేవరబుల్ కండిషన్స్లో మనకి ఆ తర్వాత ఫేస్ పార్టికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. ఓకేనండి. లైసోజెనిక్ సైకిల్ ఏం జరుగుతుంది అంటే వైరల్ డిఎన్ఏ అనేది బ్యాక్టీరియల్ డిఎన్ఏలో అలానే ఉండి నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ అయ్యి ఆ తర్వాత అండర్ సర్టెన్ ఫేవరబుల్ కండిషన్స్ ఆ తర్వాత జనరేషన్స్లో మనకి ఫేస్ పార్టికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. అది లైసోజెనిక్ సైకిల్. ఓకేనండి. సో అది లైసోజెనిక్ సైకిల్ అండి. అలా కాకుండా లైటిక్ సైకిల్లోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ వైరల్ డిఎన్ఏ ప్లస్ బ్యాక్టీరియల్ డిఎన్ఏ రెండు ఉన్నాయి కదండి. సెల్స్ డివిజన్ అన్నది జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే నెక్స్ట్ స్టేజ్లో బ్యాక్టీరియల్ డిఎన్ఏ అండ్ వైరల్ డిఎన్ఏ రెండు సెపరేట్ అయిపోతాయండి. నేను ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను చూడొచ్చు మీరు. బ్యాక్టీరియల్ డిఎన్ఏ అండ్ వైరల్ డిఎన్ఏ రెండు సెపరేట్ అవుతాయండి. ఎందుకు అంటే మనకి ఓన్లీ వైరస్ అన్నది ఫేసెస్ని ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి బ్యాక్టీరియల్ సెల్ని యూజ్ చేసుకుని అది రెప్లికేషన్ అన్నది జరిగి బ్యాక్టీరియల్ డిఎన్ఏ నుంచి సెపరేట్ అయిపోతుందండి. సెపరేట్ అయిపోయి ఫేస్ పార్టికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. ఓకేనండి. ఫేస్ పార్టికల్స్ కింద డెవలప్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఫేస్ పార్టికల్ కింద డెవలప్ అవుతుంది. అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ ఫేస్ పార్టికల్స్ అన్నవి హోస్ట్ సెల్ని లైసెస్ చేసుకుని బయటికి రిలీజ్ అయిపోతాయండి. సో అర్థమైందండి. హోస్ట్ సెల్ని లైసెస్ చేసుకుని బయటికి రిలీజ్ అయిపోతాయి. సో లైసోజెనిక్ సైకిల్లో మనకి ఏమైంది అంటే జనరేషన్స్ అంటే వైరల్ డిఎన్ఏ బ్యాక్టీరియల్ డిఎన్ఏతో కంబైన్ అయ్యి నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ అవుతూ వస్తుందండి. కానీ లైటిక్ సైకిల్లో అలా కాకుండా ఏమవుతుంది అంటే మల్టిప్లికేషన్ అనేది జరిగిన తర్వాత వెంటనే మళ్ళీ బ్యాక్టీరియల్ డిఎన్ఏ వైరల్ డిఎన్ఏ రెండు సెపరేట్ అయిపోయి వెంటనే మనకి ఫేజెస్ని ప్రొడ్యూస్ చేస్తాయండి. ఓకేనండి. సో దిస్ ఈజ్ అబౌట్ లైఫ్ సైకిల్ ఆఫ్ lambda phases అండి. So this is all about our session today and thank you so much.